బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రద్దయింది. మే 3న జరిగిన నీట్ పరీక్ష రద్దయినట్టుగా తెలుస్తోంది. అయితే కారణాలు గనుక చూసినట్లయితే పేపర్ లీక్ అయినట్టు ఆరోపణలు రావడంతో మే 3న జరిగిన నీట్ ఎగ్జామ్ను రద్దు చేశారు. మే 3న జరిగిన నీట్ ఎగ్జామ్ రద్దయింది. పేపర్ లీక్ అయినట్టు ఆధారాలు రావడంతో పరీక్ష రద్దు చేసింది ఎన్టీఏ. అభ్యర్థులు చెల్లించిన ఫీజును రీఫండ్ చేస్తామని ఎన్టీఏ ప్రకటించింది. తదుపరి పరీక్ష రాసేవారు ఎలాంటి ఫీజు చెల్లించనక్కర్లేదని ఎన్టీఏ చెబుతోంది. మొత్తానికి దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రద్దయింది. మే 3న జరిగిన నీట్ ఎగ్జామ్ను రద్దు చేశారు. పేపర్ లీక్ అయినట్లు ఆరోపణలు రావడంతో నీట్ పరీక్ష రద్దయినట్టుగా తెలుస్తుంది. అయితే అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎన్టీఏ చెల్లించిన ఫీజును రిఫండ్ చేస్తామని చెప్తోంది. తదుపరి పరీక్ష రాసేవారు కూడా ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్తోంది ఎన్టీఏ. మే 3న జరిగిన నీట్ ఎగ్జామ్ రద్దయింది. పేపర్ లీక్ అయినట్టు ఆరోపణలు రావడంతో పరీక్ష రద్దు చేసింది ఎన్టీఏ. అభ్యర్థులు చెల్లించిన ఫీజును రీఫండ్ చేస్తామని ఎన్టీఏ ప్రకటించింది. తదుపరి పరీక్ష రాసేవారు ఎలాంటి ఫీజు చెల్లించనక్కర్లేదని ఎన్టీఏ ప్రకటించింది. కేంద్రం అనుమతి ఇచ్చాక మరోసారి పరీక్ష నిర్వహిస్తామని ఎన్టీఏ ప్రకటించింది. నీట్ పేపర్ లీక్ ఆరోపణలపై సీబీఐతో విచారణ చేయిస్తామని ప్రకటించింది. నీట్ పరీక్షా పత్రం లీక్ కలకలం రేపింది. వైద్య కళాశాలల్లో ప్రవేశం కోసం ఈ నెల 3న నిర్వహించిన పరీక్షా పత్రం లీక్ అయిందన్న ఆరోపణలు వెల్లువెత్తడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఎగ్జామ్ కి ముందు రాజస్థాన్లో కోచింగ్ సంస్థలు పంపిణీ చేసిన మెటీరియల్లో ప్రశ్నాపత్రంలోని 600 మార్కుల ప్రశ్నలు పోలి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. దీనిలో పలు రాష్ట్రాల నెట్వర్క్ల హస్తం ఉందంటూ వస్తున్న ఆరోపణలపై రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ దర్యాప్తు చేపట్టింది.
జాతీయ స్థాయిలో 22.79 లక్షల మంది నీట్ పరీక్ష రాశారు. మే 3న మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఒకే షిఫ్ట్లో జరిగింది. మే 3న జరిగిన నీట్ ఎగ్జామ్ రద్దయింది. పేపర్ లీక్ అయినట్టు ఆరోపణలు రావడంతో పరీక్ష రద్దు చేసింది ఎన్టీఏ. అభ్యర్థులు చెల్లించిన ఫీజును రీఫండ్ చేస్తామని ఎన్టీఏ ప్రకటించింది. తదుపరి పరీక్ష రాసేవారు ఎలాంటి ఫీజు చెల్లించనక్కర్లేదని ఎన్టీఏ ప్రకటించింది. మే 3న జరిగిన నీట్ ఎగ్జామ్ రద్దయింది. పేపర్ లీక్ అయినట్టు ఆరోపణలు రావడంతో పరీక్ష రద్దు చేసింది ఎన్టీఏ. అభ్యర్థులు చెల్లించిన ఫీజును రీఫండ్ చేస్తామని ఎన్టీఏ ప్రకటించింది. తదుపరి పరీక్ష రాసేవారు ఎలాంటి ఫీజు చెల్లించనక్కర్లేదని ఎన్టీఏ ప్రకటించింది. కేంద్రం అనుమతి ఇచ్చాక మరోసారి పరీక్ష నిర్వహిస్తామని ఎన్టీఏ ప్రకటించింది. నీట్ పేపర్ లీక్ ఆరోపణలపై సీబీఐతో విచారణ చేయిస్తామని ప్రకటించింది. మే 3న జరిగిన నీట్ ఎగ్జామ్ రద్దయింది. పేపర్ లీక్ అయినట్టు ఆరోపణలు రావడంతో పరీక్ష రద్దు చేసింది ఎన్టీఏ. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాధిక అందిస్తారు. రాధిక, పరీక్ష రద్దుకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎన్టీఏ ఏం చెప్తోంది? తదుపరి కార్యాచరణ ఏంటి? స్వప్న, కాసేపటి క్రితం ఎన్టీఏ అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. నీట్ పరీక్ష ఈ నెల 3వ తేదీన నీట్ ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన పరీక్ష లీకేజీ అయినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోని పరీక్షని రద్దు చేస్తున్నట్టుగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించడం జరిగింది. అయితే లక్షలాది మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా ఈ నీట్ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. మన తెలంగాణ నుంచి కూడా, ఇక్కడ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వేల సంఖ్యలో ఇక్కడ నీట్ ఎగ్జామ్ రాయటం జరిగింది. సో ఈ పరీక్ష రద్దయిన తర్వాత విద్యార్థులు పే చేసిన ఫీ ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ వాళ్ళకి రీఫండ్ చేస్తామని చెప్తున్నారు. ఒకవేళ ఆ రీఫండ్ డిలే అయినా కూడా మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి ఎట్లాంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి కూడా ఎన్టీఏ చెప్తుంది. అయితే ఈ లీకేజీకి కారణాలు ఏంటి, ఎక్కడ లీకేజ్ అయ్యాయి ఏంటి, ఆ డీటెయిల్స్ పైన ఇప్పటికే ఇది ఎంక్వైరీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య శాఖ వేయడం జరిగింది. ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత, విచారణ జరిగిన తర్వాత వచ్చిన రిపోర్ట్ తర్వాత డెసిజన్ అనేది తీసుకుంటారు. అంటే ఎవరి వల్ల ఈ లీకేజ్ జరిగింది, చర్యలు ఆ తర్వాత చేపడతారు. అయితే ఆ లోపు పరీక్ష రద్దయింది కాబట్టి మళ్ళీ పరీక్ష నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు కూడా కేంద్ర ఆరోగ్య శాఖ, ఇటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కూడా పూర్తి స్థాయిలో చేపడుతుంది. రాష్ట్రాల వారీగా మెడికల్ ఎగ్జామ్ కి సంబంధించి, ఎంబీబీఎస్ కి సంబంధించి, బీడీఎస్ కి సంబంధించిన విద్యార్థులంతా కూడా ఒక ప్రవేశ పరీక్షను రాస్తారు. ఆ ప్రవేశ పరీక్ష రద్దవటంతో ఇంకాస్త మనకి కౌన్సిలింగ్ అయ్యి అకాడమిక్ ఇయర్ కూడా కొంత లేట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తాయి. కాబట్టి దాన్ని త్వరితగతిన ప్రారంభించడానికి కూడా ఎగ్జామ్ నిర్వహించి కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసి మళ్ళీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేయడానికి కొంత సమయం అయితే పడుతుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఎట్లాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఇప్పటికే ఎన్టీఏ చెప్తోంది. సో త్వరలో మళ్ళీ ఎగ్జామ్ డీటెయిల్స్ కి సంబంధించిన పరీక్ష తేదీలను కూడా అనౌన్స్ చేస్తారు. స్వప్న. రైట్, థ్యాంక్ యూ రాధిక.